ఇది 8 నెలలు వచ్చింది కదా, నువ్వు ఏం చేయాలంటే బాగా తినాలి. ఎందుకంటే నీకు బ్లడ్ నీ డెలివరీ టైంకి కనీసం 12 గ్రాములన్నా 12 ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ తక్కువగా ఉన్నదనుకో నీ డెలివరీ టైంలో సీరియస్ అయిపోతుంది. ముందు సిజరీనా నార్మలా? నార్మల్ డెలివరీ అయ్యింది కాబట్టి ఇప్పుడు కూడా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది. కానీ నువ్వు బాగా తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. మా అంగన్వాడీ నుంచి తెచ్చుకున్న ఫుడ్ మొత్తం నువ్వు ఏంటంటే ఎండుకొజ్జోడం, గుడ్లు ఇవన్నీ ఇస్తున్నావు కదా, అవన్నీ నువ్వే తినాలి, ఎవరికి ఇవ్వకూడదు. అవి తింటే చాలు. ఎండుకొజ్జోడం రాత్రులు ఒక 4 తిప్పలు వేసుకుని గ్లాస్లో వేసేసి మూత పెట్టేసి ఉదయం తాగాలి. లేదనుకో నువ్వు ఉదయం వేసుకుంటే రాత్రులు తాగచ్చు. తర్వాత ఏంటంటే బాగా బరువు పెరగాలి. తర్వాత నీకు హెచ్బి పర్సెంటేజ్ ఉండాలి, నీకు అన్నీ నార్మల్గా ఉండాలి. అలాగే హాస్పిటల్ డెలివరీ కూడా నీకు హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఏదైనా నొప్పులు వచ్చాయనుకో అక్కడ ఆశాకి కానీ వీళ్ళమ్మ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముందుగానే అమ్మ కాదు నువ్వు బట్టలు అవి సర్దుకోవాలి. కాటన్ చీరలు, తర్వాత దారపులు, సబ్బు, ఆయిల్ ఇవన్నీ కూడా ముందుగానే ఒక బ్యాగ్లో కాటన్ చీరలు ఒక 2-3 కాటన్ చీరలు, దుప్పటి, తర్వాత ఒక క్యారేజీ ఇలాంటివన్నీ కూడా ముందుగానే సర్దుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో నొప్పులు వస్తే తెలియదు కదా. నీకు ఆల్రెడీ 8 నెలలు వచ్చేసింది. అందువల్ల ఏంటంటే అవన్నీ సర్దుకొని ఒక బ్యాగ్లో వేసుకోవాలి. తర్వాత నీ హాస్పిటల్లో కాగితాలు, అలాగే ఏళ్ళమ్మ గారు ఇచ్చిన బుక్కు అది కంపల్సరీ పట్టుకోవాలి. సరేనా? అవన్నీ పెట్టుకొని నువ్వేం చేయాలంటే అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకోవాలి, ఒక పక్కన పెట్టేసుకోవాలి. నీకు ఎప్పుడు డెలివరీ నొప్పులు వచ్చినా సరే ఆ కిట్ పట్టుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అలాగే అన్నీ కూడా డబ్బులు అవన్నీ సిద్ధం చేసుకుని అవి కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. నువ్వు హాస్పిటల్లోనే నీకు నార్మల్ డెలివరీ ఫ్రీగానే అయిపోతుంది. నువ్వు ఇలాగా చేయవలసింది ఏంటంటే క్యారెట్ అని, ఆకుకూరలని, మన అంగన్వాడీ గుడ్లు, మన అంగన్వాడీ స్టాక్ తింటే చాలు. రాగి పిండి ఇస్తున్నాం కదా, ఆ రాగి పిండి బెల్లం కలిపి కూరలు పెట్టుకోవడం, లేదా అట్లు వేసి నీకు ఎలా ఇష్టపడదు అలా చేయాలి. నేను ఎండుకొజ్జోరు నువ్వు నానబెట్టుకొని తినమని నీకు ఆల్రెడీ చెప్పాను. అది చేస్తున్నావా? ఇక్కడ నానబెడుతున్నావు కదా, అదే చెయ్యి. ఎందుకంటే నీకు ఎలాగొస్తే ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి నీకు బ్లడ్ అవుతుంది. ఇప్పుడు క్యారెట్ తిండి ఏంటమ్మా. అందువల్ల ఏంటంటే నీకు ఏదైనా అంటే అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయి. ఓకేనా?